నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలోని తిలక్ నగర్లో ఉన్న ఉషా అనే పేద మహిళ రైలు ప్రమాదంలో కాలు కోల్పోయింది. అప్పటికే భర్త మరణించాడు. ఇద్దరు చిన్నపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తూ ఉన్నది. 8 సంవత్సరాల క్రితం నేను సైతం కార్యక్రమంలో వీరి పరిస్థితిని తెలుసుకున్న హీరోయిన్ మంచు లక్ష్మి ఆర్థిక సాయంతో నివాసాన్ని నిర్మించి వీరికి ఇవ్వడం జరిగింది. గూడూరు పట్టణానికి చెందిన ఉషా అనే మహిళ భర్త మృతి చెంది రైలు ప్రమాదంలో కాలు కోల్పోయి చిన్నపిల్లలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తుంది. ఒక టీవీ ఛానల్లో వచ్చినటువంటి నేను సైతం కార్యక్రమంలో పాల్గొన్నది. దీనికి యాంకర్గా వచ్చిన హీరోయిన్ మంచు లక్ష్మి వీరి ఇబ్బందులకు స్పందించి తిలక్ నగర్ వద్ద నివాసాన్ని కట్టించి ఇవ్వడం జరిగింది. ఉషా కుటుంబాన్ని కలిసేందుకు మంచు లక్ష్మి ఈరోజు పట్టణానికి విచ్చేశారు. ముందుగా సనత్ నగర్లో ఉన్న మంచు లక్ష్మి బంధువుల రవీందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కాసేపు వారితో గడిపారు. అనంతరం తిలక్ నగర్లో ఉన్న ఉషా నివాసానికి హీరోయిన్ మంచు లక్ష్మి వచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ ఇద్దరు చిన్నపిల్లలతో 8 సంవత్సరాల కిందట ఉషా కార్యక్రమంలో రావడం జరిగిందని, ఈరోజు పిల్లలు పెద్దవారై మంచి స్థాయిలో ఉండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సహాయం పొందిన ఉషా మాట్లాడుతూ మా పరిస్థితిని చూసి స్పందించి మంచు లక్ష్మి, మనోజ్ వాళ్ళు నివాసాన్ని కట్టించి ఇచ్చారని, వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. మా అబ్బాయి విద్యకు కూడా సహాయం అందిస్తామని తెలిపారని వెల్లడించారు. బాగున్నారా అందరూ? నేను స్కూల్లో పనిచేస్తాను. బాగున్నా అయ్యా అయ్యయ్యో ఎప్పుడు మీరు నా మైండ్ లో ఉన్నారు. ఎలా ఉన్నారా, ఏంటా, ఎక్కడెక్కడేనా? బాగా చదువుకుంటున్నారా? చదువు ఒక్కటేనే? అమ్మకు 3 అంతస్తులు ఇల్లు కట్టి అప్పుడు మనం ప్రామిస్ చేసింది ఎదురు కదా. నువ్వు అప్పుడు పుస్తకాలు అంగడి ఏదో ఉంది కదా మీకు? మీరు ఏమైనా చేస్తున్నారా? అదే నెలకి 5 రోజులు సెలవు పెట్టాలి. నెలకి 5 రోజులు సెలవు పెట్టాలి. గోడౌన్ దగ్గర రవి వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలిగితే, ఫ్రీగా ఏమీ చేయొద్దు. మీరు సారీస్ అది అంటున్నారు కదా, ఏదైనా ఇంట్లో హెల్ప్ కానీ. తను కూడా చదువుకుంటుంది కాబట్టి మనం మనోళ్ళు అనుకున్నాక వాళ్ళని ఎట్టుగట్టకు గడ్డికిచ్చారు. అవునా? పెద్దోడు పెద్దబాబు పెళ్లి కూడా అయిపోయింది. ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? మనం ఎప్పుడు అంత నిరాశపడిపోయి ఉంటే ఇక జీవితం నన్ను గెలిపితే నా విషయాలు చెప్పానంటే నీ గుండె చచ్చిపోతావు. ఎలా తట్టుకుంటున్నావు? దేవుడు నీకు ఎక్కువ నాకు తక్కువ అని కూడా అందరికీ ఒకే రకంలో మనకు అన్నీ ఎంత ఈజీగా యాక్సెస్ ఉన్నప్పుడు మనం ఏడ్చుకుంటా కూర్చుంటే దేవుడు నీకు ఏడ్పే మిగిలిస్తాడు. నాకు ఇది కావాలి మేడం, మేము ఏం చేయాలి, వాడు మార్కులు బాగున్నాయంటే మాకు కూడా ముందుకెళ్ళి వచ్చి సాయం చేయాలనిపిస్తుంది. లక్షల మందికి చేస్తాం మనం. ఎన్ని ఏళ్ళు అయిపోయిందిరా ఇప్పుడు? 8 అడుగుతా ఉంటే అడుక్కుంటానే ఉంటాం మనం.
ఇంకా ఇది చాలు మన కాళ్ళ మీద మనము అనేసరికి 12th ఫెయిల్ సినిమా చూసారా? ఫస్ట్ జూన్ 12th ఫెయిల్ అనే సినిమా, నాకు ఆ సినిమా చూసి మళ్ళీ ఇన్స్పిరేషన్ వచ్చింది. నువ్వు తీస్తున్న వాళ్ళకి ఇస్తావా మళ్ళీ? నిల్చోండి మేడం అలా చూడు మేడం. ఇద్దరిని ఒకసారి తీసుకుని మళ్ళీ ఓకే ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇలా ప్రెస్ వస్తుంది ఇక్కడికి అని తెలియదు నాకు. 8 సంవత్సరాలు అయింది ఈ ఫ్యామిలీతో నా అనుబంధం స్టార్ట్ అయ్యి. రోడ్డు మీద పడుకుంటున్నారు, పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది అంటే ఒక ఇల్లు కట్టించి డోర్లు ద్వారబంధరాలు కావాలి అంటే మాకు గూడూరులో బాగా కావాల్సిన వ్యక్తి రవి. చిన్నప్పటి నుంచి మా మమ్మీ కజిన్ రవికి చెప్పి దగ్గరుండి ఈరోజు ఆ ఇల్లు ఎలా ఉందో చూడ్డానికని వచ్చాను నేను. అండ్ నేను వచ్చింది ఇల్లు చూడడానికి. బట్ పెద్ద పాప ఏమో పెళ్ళైపోయింది, నర్సింగ్ చేసింది, నౌ షీస్ ప్రెగ్నెంట్. రెండో పాప డిగ్రీ, బాబు ఏమో ఇప్పుడు ఇంటర్. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వుడ్ హ్యావ్ బిన్ పాసిబుల్ మేము సైతం లేకుండా ఉండుంటే. బట్ దిస్ ఇస్ ద ఇంపాక్ట్. ఏదో మనం ఒకటి చేస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందా అని తెలియదు అనుకుంటాం కదా. 8 సంవత్సరాల తర్వాత వచ్చాను నేను. అదే ప్రేమ. I feel very very happy and very grateful. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయగలిగి ఒక 10 మందిని ఆదుకోగలిగాను అని ఆ దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నేను. సో వాళ్ళని చూడడానికి వచ్చాను అంతే. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 8 కాలిపోయింది. 2016లో అక్కడికి వెళ్ళాం. డేట్లు అయితే గుర్తులేదు. 2016లో మేము సైతం వెళ్ళాము. మంచు లక్ష్మి వాళ్ళు, మనోజ్ వాళ్ళు ఇల్లు కట్టించారు ఆ సార్ వాళ్ళు. డబ్బులు మేము ఏం తీసుకోలేదు సార్. దానికి ఎంత అయిందో మాకు తెలియదు, ఇంటికి ఎంత అయిందో మాకు తెలియదు, మేము అడగలేదు. మనకి ఇల్లు కట్టించారు. ఇల్లు కట్టించి ఉమ్మనైపోయారు. ఇప్పుడు మేడం వచ్చి చూసేసిపోయారు. ఇదే రావటం ఫస్ట్. ఇల్లు కట్టించిన తర్వాత 8 ఏళ్ళు అయింది సార్. ఇల్లు కట్టించా 8 ఏళ్ల తర్వాత ఇప్పుడే వచ్చింది. ట్రైన్ కింద పడిపోయింది. కాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఏమి ఇవ్వలేదు సార్. గవర్నమెంట్ ఏం సహాయం లేదు నాకు. గవర్నమెంట్ సహాయం లేదు, బయట వచ్చే సహాయం కూడా లేదు. ఎవరికి చెప్తున్నా కూడా వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతేగాని నాకు ఎవరు సహాయం చేశారు? ఈ మేడమే నాకు ఆదుకున్నారు. మా తమ్ముడు అక్కడ మహేష్ అనే అబ్బాయి, మా తమ్ముడు మా పిన్ని కొడుకు అబ్బాయి, ఆ అబ్బాయి తీసుకెళ్ళి మేము సైతం తీసుకెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేయించిన తర్వాత నాకు ఇల్లు. అంతకుముందు మాకు ఉండింది పూర్వీ. అమ్మా ఇప్పుడు ఈరోజు గూడుకి రావడానికి కారణం ఏందమ్మా? కారణం అయితే ఆమె దేనికి వచ్చిందో తెలియదు సార్. వచ్చిందైతే మా కోసమే. మేడం గారు వచ్చింది మాత్రం మా కోసమే. ఈరోజు వచ్చి మమ్మల్ని చూసుకొని వెళ్ళారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీకు ఏం ఆదుకున్నారు? ఇప్పుడు ఏం చేస్తానని చెప్పారు? మాకు ఇప్పుడు ఏం చెప్పలేదు సార్. ఆమె డబ్బులు ఇల్లు కట్టించాం కదా, ఎలా ఉన్నారు చిన్నపిల్లలు అప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎంత పెద్దోళ్ళు అయ్యారు, ఎట్టున్నారో చూసుకోవడానికి వచ్చారు. నేను మా అబ్బాయి చదువు గురించి అడిగాను. ఇంటర్ అయిపోయింది సార్. మేడం ఇంటర్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి చదువుకి ఏదైనా సహాయం చేయండి అని చెప్పాము. చేస్తామని చెప్పి వెళ్ళారు. నేనెవరిని అసభ్య పదజాలంతో దూషించలేదని సిఐటియు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ నాపై ఫిర్యాదు చేశారని గత 17 నెలలుగా ఎక్కడా ఎటువంటి చెడ్డ పేరు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత వారం రోజులుగా కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులు, ఇంజనీరింగ్ వర్కర్లు జీతాలు పెంచాలని సమ్మె నిర్వహిస్తున్నారని, ప్రజలకు ఎక్కడా పారిశుద్ధ సమస్య లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని తెలిపారు. సిఐటియు నాయకులు సోమవారం తన వద్దకు వచ్చి మీ దగ్గర పనిచేస్తున్న కార్ డ్రైవర్ వేరే మహిళ వద్ద డబ్బులు అప్పు తీసుకున్నారని, దాన్ని ఇప్పించాలని కోరగా ఇది వారి వ్యక్తిగత సమస్య అని మీరు మాట్లాడుకోవాలని సూచించామని తెలిపారు.
దీన్ని వక్రీకరించి నేను వారిని దుర్భాషలాడానని, దౌర్జన్యం చేశామని సబ్ కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని, అయితే ఎక్కడా నేను ఎవరిని అసభ్య పదజాలంతో దూషించలేదని వాదనలు జరిగాయని పేర్కొన్నారు. నాతో ఇంకా అనేక ఆరోపణలు చేశారని, వాటిని రుజువు చేయాలని, నేను తప్పు చేశాను అని తేలితే శాఖాపరమైన చర్యలకు సిద్ధమని వెల్లడించారు. నాయకులు ఎవరైతే ఉన్నారో కొన్ని కామెంట్స్ చేసి మున్సిపల్ కమిషనర్ దుర్భాషలాడారు అని చెప్పని వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని గౌరవ సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇది అవాస్తవమైనటువంటి ఆరోపణలు నా మీద చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే, ముఖ్యంగా నా దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ గోపి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రాష్ట్ర నాయకుడు సిఐటియులో. అయితే ఈ సమ్మె జరిగే కాలంలో జరుగుతున్న కాలంలో ఆయన కొంతమంది కార్మికుల్ని పనికి హాజరై పారిశుద్ధ్య లోపం లేకుండా చూడండి అని చెప్పని వర్కర్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే డ్రైవర్లను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు విధులకు హాజరయ్యారు, పని శుభ్రంగా నిర్వహించారు. అయితే ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆ నాయకులు అతని మీద కక్షతోటి ఏదైనా ఒక అధికారిని కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో గతంలో ఆ గోపి ఎవరైతే ఉన్నారో ఒక ఎస్టీ మహిళ కార్మికురాల దగ్గర డబ్బులు తీసుకున్నాడని, ఆ డబ్బులు మీరు ఇప్పించండి అని చెప్పని నా దగ్గరికి రావడం జరిగింది. నిన్నగాక మొన్న నా దగ్గరికి రావడం జరిగింది. అయితే వచ్చిన సందర్భంలో నేను చెప్పింది ఏంటంటే, అది వారి యొక్క పర్సనల్ సమస్య కాబట్టి ఆ పర్సనల్ సమస్యను మీరే తీర్చుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే మాటల్లో కొద్దిగా ప్రొవోక్ చేసినట్టు మాట్లాడటం వల్ల అతని మీద కోపంతో, అంటే ఆ గోపి మీద కోపంతో అనే మాట బదులు ఒక మాట పొరపాటున జారటం జరిగింది. అది నేను అనలేదని నేను అన్నాను, ఆ ఒక్క మాటే అనటం జరిగింది. అయితే దానిని వక్రీకరించి కమిషనర్ బూతులు తిట్టాడు, మమ్మల్ని చాంబర్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు, పైకి లేచి మా మీద దూకాడు. ఇలాంటివన్నీ అసలు కేవలము వాళ్ళ యొక్క ఆ గోపి మీద ఉన్నటువంటి కక్ష కమిషనర్ మీద తీయడానికి, అతను కమిషనర్ దగ్గర అటెండర్గా డ్రైవర్గా పనిచేస్తున్నాడు కాబట్టి కమిషనర్ను కూడా ఇందులో భాగస్వామిగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ సమ్మె కాలంలో పనిలో పాల్గొన్నందుకు ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని నా మీద లేనిపోయినటువంటి నిందలు వేసి ఈ విధమైనటువంటి అది ఏమీ జరగలేదు. వాస్తవంగా నేను పరుషంగా మాట్లాడటం కానీ ఆ ఒక్క మాట అన్నది మాత్రం వాస్తవం. అతని మీద కోపంతో అనే మాటని కొద్దిగా వక్రీకరించి మాట్లాడింది వాస్తవం ఒక్క మాట. దానిని విపరీతంగా బూతులు తిట్టారు, చేశారు, అమానుషంగా మాట్లాడాడు, అసభ్య ప్రజాలు మాట్లాడాడు అని చెప్పడం జరిగింది. ఇదంతా అవాస్తవం. నేను సీట్లో నుంచి లేవలేదు. అయితే ఆయన ఒక నాయకుడు మీరు భాష జాగ్రత్తగా మాట్లాడండి అన్నప్పుడు మాత్రం కొంచెం వాదులాట జరిగిందే తప్ప ఈ విధంగా మీరు గెట్అవుట్ అంటడం కానివ్వండి, నా చాంబర్లో నుంచి వెళ్ళిపోమని చెప్పడం కానివ్వండి జరగలేదు. వాళ్ళ నాయకులందరూ కూడా ఉన్నారు. తర్వాత ఒక నాయకుడు మాట్లాడుతూ అధికారులను చూసుకొని కార్మికుల్ని దుర్భాషలాడుతున్నాడు. అంటే ఏ కార్మికులు నేను దుర్భాషలాడాను అనేది చెప్పాలి. ఏ కార్మికుడు నేను దుర్భాషలాడాను అధికారులు అంట. నేను ఇప్పుడు అధికారిగా ఉన్నాను, దాదాపు ఇంకొక 10 నెలల్లో రిటైర్ కాబోతున్నాను. అనేక మున్సిపాలిటీల్లో పనిచేసి వచ్చారు. సంవత్సరాల తరబడి మున్సిపాలిటీలో కూడా పనిచేస్తున్నాను. ఎక్కడ ఏ విధమైనటువంటి నెగిటివ్ రికార్డు నాకు లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. తర్వాత కార్మికుల జీతం 11,500 ఆయన నిన్న కామెంట్ చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తుంది 21,000 చిల్లర. అది గుర్తించాలి. ఈ విధంగా లేనిపోయిన ప్రచారం చేస్తున్నారు 11,000. ఈ 11,500 ఎవరు తీసుకుంటున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారో ఆ పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధుల్లో పనిచేయలేని ఇదిలో పాపం హెల్త్ బాగలేక మంచంలో ఉండి పెరాలసిస్ వచ్చి రకరకాల ఇదితోటి పనిలోకి రాకుండా వాళ్ళకి బదులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి వాళ్ళు ఇస్తున్నటువంటి
మొత్తమే. అంతే తప్ప ఆ 11,500 అనేది అవాస్తవం. పర్సనల్ పనులు చేయించుకుంటున్నారని చెప్పని కామెంట్ చేశారు. వర్కర్లు బెదిరిస్తూ పర్సనల్ పనులు ఏం చేయించుకున్నారు అది మీరు నిరూపించాలి. నా పర్సనల్ పనులు నా పారిశుద్ధ్య కార్మికులతోటి నేను ఏం చేయించుకున్నది అనేది మీరు నిరూపించాలి. ఊరిక కామెంట్ చేయటం కాదు. నా పర్సనల్ పనులు ఏం చేయించుకున్నాను ఒకసారి గమనించండి. నేను వాస్తవంగా ఒక మున్సిపల్ కమిషనర్గా ఒక ఇంట్లో పని మనిషికి పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది, ఒక వర్కర్ని వాడుకోవడానికి ప్రొవిజన్ ఉంది పని మనిషిగా. అయితే అది కూడా నేను చేయటం లేదు. నేను నా సొంత జీతం ఇచ్చుకుంటూ ఒక వర్కర్ నా దగ్గర పనిచేస్తుంది. తర్వాత వర్కర్లు నా బాత్రూమ్ కడగడానికి ఒకరు, నా ఇంట్లో పని చేయడానికి ఒకరు, వంట చేయడానికి ఒకరు, కార్మికులందరూ నా ఇంట్లోనే పనిచేస్తున్నారని కామెంట్ చేశారు ఒక నాయకుడు. ఎవరు పనిచేస్తున్నారో ఒకసారి గమనించి చెప్పండి. నా ఇంట్లో ఏ పారిశుద్ధ్య కార్మికుడైనా నాకు సంబంధించిన పనులు ఏమన్నా చేస్తుంటే మీరు నిరూపించండి. పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించండి. పిలిపించి మీరు నా ముందు మాట్లాడండి. నేను ఏం పని చేశాను, ఏం పని చేయించుకున్నాను మీ సమాచారం కోసం చెప్తున్నాను. నా ఇంట్లో నేను జీతం చేసే పని మనిషి కూడా నా బాత్రూమ్లు కడగమని చెప్పను. నా బాత్రూమ్లు నేనే కడుతుంటాను. నా ఇంట్లో సమాచారం కోసం చెప్తున్నాను. నా ఇంట్లో బాత్రూమ్లు ప్రతిరోజు నేనే శుభ్రపరుచుకుంటాను. అది నాకున్న ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. అది ఒకటి. రెండోది, కమిషనర్కి 3 డ్రైవర్లు అని కామెంట్ చేశారు. ఎవరు నాకు ఆ 3 డ్రైవర్? నా దగ్గర ఉన్నది 2 డ్రైవర్లు. నేను ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహిస్తూ ఉంటాను. ఒక డ్రైవర్ ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల వరకు పనిచేస్తాడా? రకరకాల 80 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి, ఊపులు తిరగాలి, మీటింగ్లకు పోవాలి, తిరుపతి పోవాలి, విజయవాడ, కోర్టు, ఈ విధంగా రకరకాలుగా తిరుగుతూ ఉండాలి. వివిధ పట్టణాలకు పోతూ ఉండాలి. ఒక డ్రైవర్ తోటి కష్టం కాబట్టి ఎక్కడైనా సరే సహజంగా 2 డ్రైవర్ని వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా ఒక డ్రైవర్ పనిచేస్తే ఆ మరుసటి రోజు అతను ఆగుతాడు, 2వ డ్రైవర్ ఉంటాడు. ఈ 3వ డ్రైవర్ క్వశ్చన్ ఎందుకు వచ్చింది నేను అనుకుంటున్నాను. గత నెలలో ఈ గోపి అనే డ్రైవర్కి యాక్సిడెంట్ అయ్యి చెయ్యిరి. ఆ చెయ్యి ఎరగటం వల్ల ఇంకొక రోబోలో పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి ఉదయం పూట నాతోటి ఈ ప్రతిరోజు శానిటేషన్కి సంబంధించిన ఫోటోలు మేము సబ్మిట్ చేయాలి. ఆ ఫోటోలు తీయటం కోసం నాకు సహాయకారిగా వస్తున్నాడు. ఫోటోలు తీస్తాడు. ఫోటోలు తీసి అయిన తర్వాత అతను మళ్ళీ రెగ్యులర్ పనికి వెళ్ళిపోతాడు. ఇది అందరికీ తెలుసు, వాళ్ళందరూ కూడా తెలుసు. నేను 3 డ్రైవర్లు వాడుకోవట్లేదు, 2 డ్రైవర్లు అయితే మాత్రం నా దగ్గర ఉన్నారు. దానికి రీజన్ కూడా మీకు చెప్పడం జరిగింది. అలానే దురుసుగా మాట్లాడుతున్నాడు, సచివాలయ సిబ్బందిని, కింది స్థాయి ఉద్యోగుల్ని చాలా దురుసుగా మాట్లాడుతున్నాడని చెప్పడం జరిగింది. ఏ సచివాలయ సిబ్బందిని నేను బూతులు మాట్లాడాను, ఏ పారిశుద్ధ్య కార్మికుడిని నేను బూతులు మాట్లాడాను, మీరు వాటిని నిరూపించండి. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలు డాక్టర్ల వద్ద వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. క్లబ్ సభ్యులు డాక్టర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రియాజ్ అహ్మద్, సోమిశెట్టి చెంచురామయ్య, మదనమేటి రమణయ్య క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నాకు ఈ యొక్క ప్రెసిడెంట్ బాబు అప్పగించారు. సంబంధం ఉన్నటువంటి డాక్టర్స్ రావడం మన గూడూరు వాళ్ళ అదృష్టం. ప్రత్యేకంగా సార్, నేను గత 14 సార్ అందరూ ఒకసారి నిలబడండి సార్. సార్ నవీన్ సార్ మీరు ఏంటంటే లేడీస్ లో, మహిళల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. దాని మీద అవేర్నెస్ చాలా మందికి లేదు. ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాత
గర్భసంచి ప్రాబ్లం ఉంటే స్కాన్ చేయించుకోవాలి, మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళే నేర్చుకుంటే గడ్డలు ఏమైనా తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ మ్యామోగ్రామ్ చేస్తారు. అర్లీ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వస్తే తొందరగా దానికి ట్రీట్మెంట్ దొరుకుతుంది. మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్ దానికి కూడా పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఇంజక్షన్లు కూడా వచ్చినాయి. సర్వైక్స్ గార్డసిల్ అనేవి ఇంజక్షన్లు వచ్చినాయి. 11 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా ఇంజక్షన్ తీసుకోవచ్చు. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఎన్ని డోస్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి. మళ్ళీ 3 సంవత్సరాలకు ఒక్కసారి 24 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే లక్షణాలు కణాలు అలా ఏమన్నా మార్పు ఏమన్నా ఉంటే ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకుంటే దాంట్లో మనకి ముందే తెలుస్తుంది. అది ప్రతి ఒక్కరు 3 సంవత్సరాలకు ఒక్కసారి 45 సంవత్సరాల దాకా ప్యాప్స్మియర్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా ఏమన్నా చాలా మందికి తొందరగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లోనే గర్భసంచి ప్రాబ్లము, తెల్లబట్ట ప్రాబ్లం ఉంటే గర్భసంచి తీసేస్తున్నారు. వాళ్ళందరికీ తుమ్మినా తగ్గినా బయటకు బాత్రూమ్కి వెళ్ళే లోపల ఒంటే ప్రాబ్లం అన్నీ వస్తున్నాయి. ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా చాలా మంది మహిళలు ఇంట్లోనే ఉంటున్నారు. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారాలు, ట్రీట్మెంట్లు ఇప్పుడు ఉన్నాయి. ఏమన్నా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళితే దానికి తగ్గ ట్రీట్మెంట్ మీ వయసుకి చూసి చెప్తారు. ఏమన్నా గర్భసంచి ప్రాబ్లం, గెడ్డల్ ప్రాబ్లం, బ్లీడింగ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, ముట్లు వచ్చినప్పుడు ఎక్కువ నొప్పి, ఏమీ దాచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్ళి స్కాన్, ప్యాప్స్మియర్ టెస్ట్, మ్యామోగ్రామ్, బ్రెస్ట్ స్కాన్ చేసుకుంటే డాక్టర్లు ఏమన్నా ఉంటే చెప్తారు. సార్ ఒక్క నిమిషం అట్లా 35 years దాంట్లో ప్రతి ఒక్కరికి న్యూరో ప్రాబ్లం వస్తుంది. ఆ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ గారు కూడా మాకు చాలా అభినందనీయంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మనం చాలా మంచిగా ఉందని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా మనకు షుగర్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు 70 to 80% షుగర్ ఉన్నారు. అందులో మనం చాలా సీనియర్ సిటిజన్స్ కాబట్టి మనకైతే 80% ఉంటుంది. షుగర్ ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైనటువంటి షుగర్ లేదు. ఆ డాక్టర్ గారు జగదీష్ గారు కూడా ఆయన కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తారు డాక్టర్ గారు. వారు కూడా ఇక్కడ వచ్చేయడం చాలా అభినందనగా ఉంది. అదేవిధంగా ఈరోజు మనం గైనకాలజిస్ట్ రూపాయలు గారు కూడా వచ్చారు. ఈరోజు మేము ఇక్కడ అంగన్వాడీ వాళ్ళు కూడా కన్సల్ట్ అయ్యి అంగన్వాడీ సిబ్బంది వాళ్ళతో మాట్లాడి అంగన్వాడీలో ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా ఇక్కడ పంపించినట్లయితే వాళ్ళు కూడా ఇక్కడికి పంపించడం కాబట్టి వాళ్ళు కూడా లేడీస్ ఇక్కడ కూర్చున్నారు. ఈ ముగ్గురు డాక్టర్లు మంచి క్వాలిఫికేషన్తో చాలా మంచిగా ఏదైతే అవసరమైన అటువంటి రోగులు చూడడానికి వచ్చారు. వారికి అభినందనలు తెలియజేస్తూ కార్డుదారులతో గౌరవంగా మెలిగి రేషన్ పంపిణీ జరిగేలా చూసుకోండి. తహసీల్దార్ ఎం సుభద్ర. మండలంలోని రేషన్ డీలర్లు కార్డుదారులతో గౌరవంగా మెలుగుతూ రేషన్ పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సైదాపురం మండలం తహసీల్దార్ ఎం సుభద్ర అన్నారు. సైదాపురం మండలంలోని రేషన్ షాప్ డీలర్లతో సిఎస్డిటి షేక్ ఇలియాస్ అధ్యక్షతన బుధవారం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల లెవెల్ గోల్డెన్ పాయింట్ నుంచి వచ్చే బియ్యం బస్తాలు తూకం తేడాలు వస్తూ ఉంటాయని ఎప్పటి నుండో ఈ సమస్యను డీలర్లు అధికారులకు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అధికారులు గోడౌన్లో ఉండే ఈ సమస్య పరిష్కారం కాకుంటే జిల్లా స్థాయి అధికారులకు ఈ విషయాన్ని తెలియపరుస్తామని చెప్పారు. ఇక సిఎస్డిటి మాట్లాడుతూ ప్రభుత్వం ఐవీఆర్ఎస్లో కూడా పంపిణీ జరిగే విధానాన్ని ఆన్లైన్లో సమాచారంను తెలుసుకుంటుందన్నారు. జూలై నెల సైదాపురం పంపిణీ విధానం చాలా బాగుందని, ఇదే విధంగా ప్రతి నెల రేషన్ పంపిణీ జరిగేలా చేయాలని సూచించారు. రేషన్ షాప్ వద్ద స్టాక్ బోర్డులు డీలర్లు ఏర్పాటు చేసుకునేలా చూసుకోవాలని ఆయన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు ఉన్నారు.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు शिवे सर्वार्थ साधकी शरण्ये त्र्यंबके गौरी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ शरण्ये సంవత్సరాలుగా శ్రావణ మాసం వచ్చిందంటే ఒక దంపత స్వామి పార్వతీ పరమేశ్వరులు బాగా వచ్చేసి ప్రతిరోజు శివ దర్శనం చేసి స్వామివారికి అభిషేకము అర్చన అలంకారం చేసి సంవత్సరంలో ఒకసారి 200 మందికి అన్న సంతర్పణ చేస్తారు. ఇది వాళ్ళకి 4 సంవత్సరాలు చేస్తున్నారు. ఇది 4వ సంవత్సరం. వాళ్ళ కుటుంబాలకి ఆయుర ఆరోగ్యాలు ఉన్నారని చెప్పేసి అదేవిధంగా మహాదేవుడు వైద్యనాథ రూపంలో కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అన్న సంతర్పణ జరగాలని, అదేవిధంగా ఇది బ్రహ్మసూత్రంలో మహిమాన్విత శివలింగం. ఇది ఈ శివలింగాన్ని పూజించి అర్చించి అభిషేకించిన అన్ని ఫలితాలు ఏమన్నది శాస్త్రం చెప్తా ఉంది. ఈ శివలింగంలో తాగి పూజించిన ప్రతి ఒక్కరు అన్న సంతర్పణకి తమ వంతు సహాయ సహకరిస్తున్నారు. ఈ అన్న సంతర్పణ చేసిన వారికి వారి కుటుంబాలకి ఆయుర ఆరోగ్య ఔషధాలు కానీ, అదేవిధంగా సేవకులుగా శ్యాంప్రసాద్, లక్ష్మీకుమారి, భార్గవి, రేణమ్మ, చంద్రకళ గారు, మీ పేరు మనోహర్, వాళ్ళందరూ కూడా ఈ అన్న సంతర్పణలో తమ వంతుగా పాల్గొని పేదలకు అందరూగా అన్నసంతర్పణ చేసింది ఎవరు శివయ్య, చేపించిన పార్వతీ పరమేశ్వరు చేసిన శివయ్య. 24 గంటల నుంచి అన్ని చేస్తున్నాము. అన్ని ప్రసాదాలు గృహాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అన్న సంతర్పణ కింద బారేయకుండా అన్నాన్ని ఒక అన్నం 10 మంది 10 మంది అన్నం ఒక తింటారు కాబట్టి జాగ్రత్తగా ఈ అన్న సంతర్పణ వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు కానీ ఆ దేవుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అయ్యప్ప ఆర్తి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరికీ ఉంది అన్నం. రండి రండి ఒక్కసారి అన్నం ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.